బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం రాజీనామా ప్రకటిస్తారని తెలిపారు. సాయంత్రం రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. ఒంటేరు టీడీపీలో చేరడంతో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఈ ప్రభావం కనిపించనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ జాయిన్. నరేష్, ఎన్ని గంటలకి ఒంటేరు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు? ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు టీడీపీలో? రైట్ సతీష్, మొత్తానికి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఆయన ఉదయగిరి నియోజకవర్గ సంబంధించినటువంటి బాధ్యతలు కూడా సమన్వయకర్తగా ఉన్నటువంటి పరిస్థితి గతంలో. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం చర్చించుకోవచ్చు. ఉదయగిరి, కావలి నియోజకవర్గాలకు సంబంధించి గతంలో ఆయన 2014-19 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా ఆయన ఎన్నికల విజయ డంకాలో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అప్పటి నుంచి కూడా గత 10 ఏళ్ళుగా కూడా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో సముచిత స్థానం లేకపోవడంతో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ప్రస్తుతం ఏదైతే ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు సముచితంగా ఉన్నప్పటికీ కూడా, బలమైనటువంటి క్యాడర్ ఉదయగిరి నియోజకవర్గం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానం ఇవ్వకపోవడం, అదేవిధంగా అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా కూడా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మనస్తాపన చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో 3 గంటలకు ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పరచుకుంటున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి అయితే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేత ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో కూడా సంప్రదించినట్టుగా తెలుస్తా ఉంది. రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో చంద్రబాబు నాయుడు దగ్గర కండవ కప్పుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో పాటు మరి కొంతమంది ముఖ్య నేతలు, ఆయనకి అనుచర వర్గం ఎవరైతే ఉదయగిరి నియోజకవర్గంలో అయిండొచ్చు, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో అయిండొచ్చు, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఆయన కీలకంగా ముఖ్య నేతలతో కూడా ఏదైతే సమావేశం ఏర్పరచుకున్నారో, సో రేపు టీడీపీ తీర్థం కూడా పుచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో రోజు ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితులు జిల్లాలో ఒక్కసారిగా కూడా హాట్ టాపిక్ గా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధానమైనటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ శాసనసభ్యులు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కేడర్ అంతా కూడా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి టీడీపీలోకి రావడం పట్ల అందరూ కూడా ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇక్కడ ప్రధానంగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఇటు ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి, కొండాపురం, కలిగిరి మండలాల్లో పూర్తి స్థాయిలో కూడా ఆయనకి పట్టున్నటువంటి ప్రాంతం. సో ఉదయగిరి నియోజకవర్గంలో గతంలో ఆయన ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం చాలా ట్రై చేశారు. అయితే అధిష్టానం ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి ఇవ్వకుండా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ఆయన అలగపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వేమిరెడ్డితో కూడా ఇప్పటికే మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కాసేపటి క్రితమే విష్ణువర్ధన్ రెడ్డితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనతో పాటు విష్ణువర్ధన్ రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇంకెవరైనా ముఖ్య నేతలు ఆయనతో పాటు ఉన్నటువంటి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యొచ్చు, మరి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం అంతా కూడా టీడీపీలో అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా రేపైతే చేరేటువంటి అవకాశం దాదాపు కనపడతా ఉంది. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఇప్పటికే కేటర్ అంతా కూడా కావలికి చేరుకుంది. కావల్లో ఆయన ప్రధాన కార్యాలయంలో కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. 3 గంటలకి రాజీనామా చేసిన తర్వాత రేపు కీలక ప్రకటన అయితే చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.